Here we are going to demonstrate the CPR today. జనరల్గా మనం ఎవరికి సిపిఆర్ చేయాలి అనేది ఇంపార్టెంట్ మనకి. మనం పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్ సడన్గా అన్రెస్పాన్సివ్ అయినప్పుడు మనం వాళ్ళని అసెస్ చేస్తాం. సర్క్యులేషన్ ఎయిర్వే బ్రీతింగ్కి ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే పొలిటికోస్ ప్రేక్షకులు నమస్కారం. ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ఈరోజు సిపిఆర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుందాం. దేర్ ఇస్ ద స్మాల్ థింగ్ నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. మా రిజల్ట్ వచ్చింది మార్చ్లో. జస్ట్ ఒక 15 days బిఫోరే, ఒక February 22 రోజు మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు డ్యూ టు కార్డియాక్ అరెస్టే. అంటే ఈ ప్రోగ్రామ్ నేను ఇప్పుడు జాయిన్ అయినాక 15 days బ్యాక్ మేము జాయిన్ అయినాము, నేను అండ్ మై కొలీగ్ బరీరా. ఈ జాయిన్ అయినప్పటి నుంచి 15 daysలో మాకు వచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్ ఇన్వైట్ ఇదే. సో ఐ ఫీల్ రియలీ ఇది మా ఫాదర్ నుంచి వచ్చిన ఒక ఆపర్చునిటీ అని నేను అనుకుంటాను. ఈ సిపిఆర్ అనేది ఒక లైఫ్ ఉండడము పోవడం కంటే ఒక ఫ్యామిలీ, ఒక జనరేషన్ ఉండడం పోవడం అనే రేంజ్లో ఉంటుంది. ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కానీ, ఎఫెక్టెడ్ జనరేషన్స్ కానీ, ఇట్ రియలీ ఎఫెక్ట్స్ ఎవ్రీబడి. ఈ చిన్నపాటి సొల్యూషన్స్ తోటి మనం ఒక లైఫ్ని వదిలేసుకోవద్దు అని నాకు అనిపిస్తుంటుంది. సో ఇది వన్ ఆఫ్ మై అంబిషన్స్. నేను ఫ్యూచర్లో కలెక్టర్ అయినా ఇంకేదైనా కూడా ఈ సిపిఆర్ పైన అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బిఫోర్ జాయినింగ్ ద జాబ్ ఆల్సో. సో ఈ ప్రోగ్రామ్కి నేను ఇక్కడ ఈరోజు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐ ఆల్సో విష్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, స్కూల్ స్టూడెంట్స్కి కానీ, ఎవ్రీ కొలీగ్, ఎవ్రీ జాబ్ పర్సన్ ఎట్ జాబ్ ఆర్ బస్లో ఎవరైనా వెళ్తుంటే కానీ, ఎనీబడి కెన్ గో త్రూ దిస్ సిచ్యువేషన్. కాబట్టి మనం అందరం చాలా అవేర్గా ఉండి వీ కెన్ సేవ్ లైఫ్స్. అండ్ ప్రోగ్రామ్ పేరు పునర్జన్మ లాగా, పునర్జన్మ ఖాళీ పర్సన్కే కాదు, మొత్తం కుటుంబానికి, ఒక జాబ్ ప్లేస్కి అని చెప్పేసి నేను నమ్ముతాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కోసం విచ్చేసిన ఆల్ అదర్స్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అన్నది ఇది గత 3 years నుంచి నేషనల్ వైడ్గా ఆల్ ఓవర్ ద డిస్ట్రిక్ట్స్ అండ్ స్టేట్స్కి క్యాంపెయిన్ మోడ్లో తీసుకెళ్తున్నారు మేడం. మన దగ్గర కూడా ఇది 3rd time ఈ అవేర్నెస్ వీక్ అనేది స్టార్ట్ చేయటము. జనరల్గా చూసుకుంటే కూడా కార్డియాక్ అరెస్ట్ ఇందాక అందరూ చెప్పినట్టు more than 50 years వాళ్ళ వరకే మనం చూసేవాళ్ళం. సడన్ స్టాపేజ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ కార్డియాక్ అరెస్ట్. ఒక్కసారి గుండె కొట్టుకోవటం ఆగిపోయిన తర్వాత ఎవరం చేయగలిగింది ఏమీ ఉండదు. సెన్సస్ పరంగా చూసుకుంటే 10% ఆఫ్ ఆల్ ద డెత్స్ ఆర్ డ్యూ టు కార్డియాక్ అరెస్ట్. ఈ కార్డియాక్ అరెస్ట్ అనే దాంట్లో 10% డెత్స్లో ఓన్లీ 10 డెత్స్లో ఓన్లీ 1% విల్ బీ సర్వైవ్డ్ వితౌట్ ఎనీ ఇంటర్వెన్షన్. కానీ సిపిఆర్ చేస్తే అవుట్ ఆఫ్ 10 members 5 members కెన్ బీ సేవ్డ్. అంత ఇంపార్టెన్స్ ఉన్న ప్రోగ్రామ్ ఇది కార్డియోపల్మనరీ రిసస్టేషన్ అన్నది. ఇది చాలా సింపుల్గా చేయగలిగింది ఎవరైనా కానీ. మనం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలామంది చూసాము, ఒక ఉప్పల్ స్టేడియం దగ్గర సమ్ స్టేడియం దగ్గర స్టాంపేడ్ అయితే కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ చేశారు, కొంతమంది చేశారు అన్నది. అది పునర్జన్మ అన్న పేరు పెట్టింది ఎందుకంటే ద స్టార్ట్ అండ్ లంగ్స్ హార్ట్ కొట్టుకోవడం స్టార్ట్ అవుతుంది, లంగ్ ఊపిరి తీసుకోవడం స్టార్ట్ అయిపోతుంది. అంటే అక్కడి వరకు గేట్ వరకు వెళ్ళొచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, లైఫ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీన్ని పునర్జన్మ అంటాం. మనం అట్లా టర్మ్ చేస్తున్నాము. నేషనల్ గైడ్లైన్స్ ప్రకారము ఈ 13th and 17th వీక్, ఈ వీక్లో మనకి స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో లాంచ్ చేసుకోవాలని చెప్పారు మేడం. కోఇన్సిడెంటల్గా వీ కుడ్ హియర్ దట్, వీఆర్ వెరీ సారీ ఫర్ దట్. ఈ వీక్లో భాగంగా ఈరోజు మనము స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం లాంచ్ అనేది క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. ఇందాక పిఓ మేడం చెప్పినట్టు ఆల్ టిల్ ద 17th of this week స్కూల్స్లో, పిహెచ్సిస్లో,
ఈవెన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అండ్ అదర్స్ అందరికీ కూడా మేము అవేర్నెస్ వీక్ అన్నది స్టార్ట్ చేయటం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నది కంటిన్యూ చేస్తుంటాము. అండ్ దీనిలో భాగంగా మనకి మన డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికల్ ఆఫీసర్స్ని స్టేట్కి పంపించి ట్రైన్ అయి ఉన్నారు మేడం. వాళ్ళతోనే మనం ఎవ్రీ ఇయర్ ఈ అవేర్నెస్ అనేది ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము. దానిలో భాగంగానే మనకి దగ్గర 3 మెడికల్ ఆఫీసర్స్ ఆల్రెడీ ట్రైన్ అయి ఉన్నారు. మనకి ఇప్పుడు పల్స్ పోలియో జరుగుతుంది కాబట్టి అందరినీ పిలవలేకపోయాం మేడం, మిగతా మెడికల్ ఆఫీసర్స్. ఇవి హౌస్ టు హౌస్ సర్వే నడుస్తోంది. అందుకనే ఓన్లీ దీస్ 3 మెడికల్ ఆఫీసర్స్ వర్ కాల్ టు డెమాన్స్ట్రేట్ ద సిపిఆర్ టెక్నిక్స్. ఈ సిపిఆర్ అన్నది ఓన్లీ డాక్టర్సే చేయాలా ఆర్ఎల్స్ పారామెడికల్ స్టాఫే చేయాలన్నది ఏమీ ఉండదండి. ఎనీ పర్సన్ హూ నోస్ హౌ టు డూ ఇట్, ఎలా చేయాలనే దానికి సింపుల్ బేసిక్ ట్రైనింగ్ అనేది కావాల్సి ఉంటుంది. దానిలో భాగంగా ఆ సింపుల్ బేసిక్ ట్రైనింగ్తోనే మనం ఎంతమందిని సర్వైవ్ చేయగలము, అసలు ఏ సైన్స్ చూసుకోవాలి, కార్డియాక్ అరెస్ట్ అన్నప్పుడు ఏ సైన్స్ చూసుకొని ఆ పర్సన్కి సిపిఆర్ చేయాలా లేదా అన్నది కూడా ఇప్పుడు డీటెయిల్గా మెడికల్ ఆఫీసర్స్ మీకు డెమాన్స్ట్రేట్ చేశారు. ఇవి మ్యాన్ క్వీన్స్తో చేశారండి. ఆ డెమాన్స్ట్రేషన్ని జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా పర్సీవ్ చేసుకోండి. అండ్ ఎటువంటైనా మనకి అవకాశం వచ్చినప్పుడు ఇది పర్ఫామ్ చేసి వారిని పునర్జన్మ ఇవ్వటానికి మనవంతుగా మనం కృషి చేద్దాం. థ్యాంక్ యూ. నేను కొత్త జాయిన్ అయిన డిప్యూటీ కలెక్టర్ అండి. దిస్ ఇస్ యాజ్ మై కలీగ్ టోల్డ్, దిస్ ఇస్ అవర్ ఫస్ట్ ఇన్వైట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అటెండ్ దిస్ ప్రోగ్రామ్. సో బేసికలీ సిపిఆర్ అనేది దిస్ ఇస్ నాట్ సంథింగ్ టు బి డన్ బై డాక్టర్స్ ఓన్లీ, యాజ్ టోల్డ్ బై ద డిఎంహెచ్ఓ గారు ఆల్సో. సో దిస్ ఇస్ బేసికలీ బేసిక్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ అంటాము దీన్ని. సో దీనికి సర్టిఫికేట్ కూడా ఉంటుంది పారామెడికల్స్కి, వేరే వాళ్ళకి. సో ఐ బిలీవ్ దట్ ఎవ్రీ వన్ హియర్ డాక్టర్స్ నోస్, బట్ ఆల్సో గవర్నమెంట్ ఆఫీసెస్ లేకపోతే ఇంకా బస్సెస్ దగ్గర ఎక్కడెక్కడైనా క్రౌడ్ ఉంటుంది. సో దిస్ ఈస్ అ బేసిక్ లైఫ్ సేవింగ్ స్కిల్స్. సో వీ మే నాట్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ అంటిల్ వీ ఎన్కౌంటర్ ఇట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ లైఫ్ సేవింగ్ స్కిల్. సో వీ మస్ట్ లెర్న్ ఇట్ అండ్ లిసన్ టు ద డాక్టర్ గారు చెప్తారు. విల్ సీ ద థింగ్. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా 1 వీక్ ప్రోగ్రామ్, 13 to 17 వరకు ఉన్న ప్రోగ్రామ్. 13th వచ్చామంటే ఇట్లా మన హెల్త్ ఫెసిలిటీస్లోనూ మన గవర్నమెంట్ ఆఫీసెస్లోనూ చేయాలి. నెక్స్ట్ 14th వచ్చామంటే కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, తర్వాత జూనియర్ కాలేజెస్ వాళ్ళందరికీ కూడా మనం ఈ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం ఇవ్వాలి. 3rd డే అంటే 15th వచ్చామంటే పిహెచ్సిస్, సిహెచ్సిస్, నెక్స్ట్ వచ్చి ఏరియా హాస్పిటల్స్ అన్నిటికి కూడాను మనం ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి డెమాన్స్ట్రేషన్ చేసేటట్టు మనం చూడాలి. నెక్స్ట్ వచ్చామంటే 5th అంటే 16th వచ్చి రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అండ్ అదర్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా మనం ఈ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమము ఇవ్వాలి. వాళ్ళని ప్రిపేర్ చేయాలి. వాళ్ళ దగ్గర కూడా ఎక్కడైనా సడన్గా ఇట్లా కొలాప్స్ అయినప్పుడు పేషెంట్కి సిపిఆర్ ఎట్లా చేయాలి అనేది వాళ్ళకి మనం ఒక ఓరియంటేషన్ క్లాస్ లాగా తీసుకొని వాళ్ళకి చెప్పాలి. నెక్స్ట్ వచ్చి లాస్ట్ వచ్చి మీడియా, సోషల్ మీడియాకు కూడా మనం వాళ్ళని పిలిపించి సోషల్ మీడియాకు కూడా మనం ఇవి ఇస్తే వాళ్ళు కూడా చేయగలగాలి ఎక్కడైనా. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియా వాళ్ళు కూడా. కాబట్టి ఈ ప్రోగ్రాం వచ్చి 13 to 17 వరకు చేయాల్సిన ప్రోగ్రాము. ఇప్పుడు మన వాళ్ళు 3 డాక్టర్స్ ఇప్పుడు మన సిపిఆర్ ఎట్లా చేయాలనేది అందరికీ చెప్తారు. Here we are going to demonstrate the CPR today. Step by step మేము మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాము. ఓకే, విల్ హెల్ప్ యూ ఇన్ దిస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫ్టర్ ద సెషన్ యూ క్యాన్ ఆస్క్ అస్ డెఫినెట్లీ. ఓకే, ఫస్ట్ వచ్చేసి వీ షుడ్ జనరల్గా మనం ఎవరికి సిపిఆర్ చేయాలి అనేది ఇంపార్టెంట్ మనకి. ఓకే, మనము ఏరియాస్లో చూస్తాం ఏదైనా ట్రామా ఇన్సిడెంట్ ఉండొచ్చు, లేదంటే ఇట్ మైట్ బి ఎనీథింగ్, యాక్సిడెంట్, ట్రామా, లేదంటే ఎలక్ట్రిక్ షాక్, ఫైర్ ఇన్సిడెంట్స్, ఎనీథింగ్ ఇట్ మైట్ బి. అక్కడ ఒకటేసారి పేషెంట్ అనేది మనకి రెస్పాన్సివ్ ఉన్నాడా అన్రెస్పాన్సివ్ ఉన్నాడా అనేది మనము జనరల్గా చూడాలి. అన్రెస్పాన్సివ్ ఉన్నప్పుడు we should identify the patient if he is responsive or unresponsive. రెస్పాన్సెస్ ఉన్నాయంటే ఆ పేషెంట్కి యూజువల్గా సిపిఆర్ అవసరం ఉండదు. పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది
ఫస్ట్ మనం చూస్తాం. మనం పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. సపోజ్ ఒక ఎలక్ట్రిక్ షాక్ తాకిన పేషెంటే అనుకోండి, అది కామన్ సినారియో ఎక్కడైనా అవ్వచ్చు, లేదంటే ఎనీవేర్ యాక్సిడెంట్. ఇప్పుడు పేషెంట్ సడన్గా అన్రెస్పాన్సివ్ అయినప్పుడు మనం వాళ్ళని అసెస్ చేస్తాం. ఎట్లా అసెస్ చేయాలి అనేది ఇంపార్టెంట్. దీంట్లో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయండి. ముందు వచ్చేసి ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ అని 3 ఉంటుండే మనకి. ఇప్పుడు గైడ్లైన్స్ ప్రకారం చేంజ్ అయ్యి ఇది సర్క్యులేషన్, ఎయిర్వే, బ్రీతింగ్. సర్క్యులేషన్, ఎయిర్వే, బ్రీతింగ్కి ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే సర్క్యులేషన్ కెన్ బి స్టార్టెడ్ విత్ ఎనీ పర్సన్. జనరల్గా సర్క్యులేషన్ అనేది మనము సిపిఆర్ స్టార్ట్ చేయడం వల్ల సర్క్యులేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది పేషెంట్కి. నెక్స్ట్ ఎయిర్వే మనం అసెస్ చేసి నెక్స్ట్ ఎయిర్వే అనేది మనం సెక్యూర్ చేసి దాని తర్వాత నియరెస్ట్ హెల్ప్కి మనం పిలవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మేము డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాము ఒక సినారియో. అనే పర్సన్ ఇక్కడ వర్క్ చేస్తూ కింద పడిపోయినాడు. పడిపోయినాక మనం ఫస్ట్ వెళ్ళి చూసేది పేషెంట్ బ్రీతింగ్ ఉందా లేదా. ఫస్ట్ ఇప్పుడు డాక్టర్ గారు చేస్తున్నట్టు మనం చూస్తున్నాం కదా, ఇక్కడ మనం చెక్ చేసేది ఫస్ట్ మనం బేసిక్గా ఎవరైనా చెక్ చేసేది మనము బ్రీతింగ్ ఆర్ నాట్, లేదంటే నెక్స్ట్ ఆయనను తట్టి లేపడానికి చెక్ చేస్తాం. దీంట్లో 3 స్టెప్స్ ఉంటాయండి. ఐ కాంటాక్ట్ ఒకటి, దాని తర్వాత వర్బల్ కమాండ్స్కి రెస్పాండ్ అవుతున్నాడా లేదా, లేదంటే తర్వాత మోటార్ కమాండ్స్కి రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది మనం చూస్తాం. ఐ కాంటాక్ట్ వైజ్ వీల్ ట్రై టు వేక్ హిమ్ అప్. ఆయన చూస్తున్నాడా లేదా అనేది ఇప్పుడు డాక్టర్ గారు ఎలా తడుతున్నారో అట్లా తట్టాలన్నమాట. పేషెంట్ని గట్టిగా ఒక 3 to 4 టైమ్స్ తట్టాలి. లేదు, పేషెంట్లు ఇవ్వట్లేదు. నెక్స్ట్ మనం స్టెప్ చెక్ చేసేది ఏంటంటే సర్క్యులేషన్ ఉందా లేదా అనేది. సర్క్యులేషన్కి జనరల్గా మనం చెక్ చేసేది కెరోటిడ్ పల్స్. మనం కెరోటిడ్ పల్స్ ఎక్కడ చూస్తాం అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనము ఇవన్నీ ఎందుకు చెక్ చేస్తున్నాము అంటే ఇది ఒక సీక్వెన్స్. మీకు ఇప్పుడు స్లోగా అనిపిస్తుండొచ్చు కానీ సీక్వెన్స్లో ఇది ఫాస్ట్గానే మనం చెక్ చేస్తాం. ఆ టైంలో మనము ఇక్కడ చెక్ చేసేది ఇప్పుడు కెరోటిడ్ పల్స్. కెరోటిడ్ పల్స్ మీరు ఇప్పుడు చెక్ చేయొచ్చు. నేను మీకు టెక్నిక్ చెప్తాను, దాన్ని బట్టి మీరు చూడండి. ఫస్ట్ మీరు ఇక్కడ థైరాయిడ్ ఏరియా ఉంటుంది కదా, మన కార్టిలేజ్ దగ్గర ఇట్లా చేయి పెట్టుకోండి, చెక్ చేయొచ్చు ప్లీజ్ అందరూ. ఓకే, దెన్ ఒక 2 to 3 సెంటీమీటర్ ఇక్కడ లెఫ్ట్కి స్లిప్ అవ్వండి. ఇక్కడ మీకు ఒక చిన్న ఏరియా కనిపిస్తుంది, ఒక అంటే స్పెసిఫిక్గా ఏరియా. దేర్ యూ క్యాన్ ఫీల్ ద పల్స్. ఇట్ ఈస్ కాల్డ్ కెరోటిడ్ పల్స్. ఓకే, కెరోటిడ్ పల్స్ ఉందా లేదా మనం చూస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్. పేషెంట్ బ్రీతింగ్ చేయట్లేదు కాబట్టి మనము నోట్లో ఇంకేమైనా ఉండిపోయిందా, ఒక్కొక్కసారి చోకింగ్ వల్ల కూడా పేషెంట్ అన్రెస్పాన్సివ్ అవుతాడు కాబట్టి నోట్లో ఏమన్నా పదార్థం ఉండిపోయిందా అనేది కూడా మనం చెక్ చేస్తాం. నౌ ఓకే, నెక్స్ట్ బ్రీతింగ్, సర్క్యులేషన్ వైజ్ ఇప్పుడు మనం కెరోటిడ్ పల్స్ చూసాం కదా. కెరోటిడ్ పల్స్ ఫీల్ అవ్వట్లేదు అంటే దెన్ పేషెంట్ రెస్పాన్స్ అవ్వట్లేదు అని. దెన్ ఇమీడియట్ థింగ్ ఈజ్ వీ షుడ్ స్టార్ట్ ద సిపిఆర్ ఫర్ దిస్ పేషెంట్. అండ్ మనం సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ థింగ్ మనం పేషెంట్ని ఒక సేఫ్ ఏరియాకి షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు పేషెంట్ ఎక్కడైనా ఉండొచ్చు, హీ మైట్ బి ఆన్ ద రోడ్ సైడ్ ఉన్నా కూడా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకెళ్ళి మనము ఒక ఏరియా మొత్తం చెక్ చేస్తే అక్కడ మనకి ఎవరైనా హెల్ప్ చేసేటట్టు ఉన్నారా, ఎవరైనా అంబులెన్స్ పిలిచేటట్టు ఉన్నారా అనేది మనం ఫస్ట్ చూసుకొని పేషెంట్ని ఫస్ట్ షిఫ్ట్ చేసి కొంచెం ఒక సేఫ్ ప్లేస్కి వెంటనే తీసుకెళ్ళి ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ ఒకసారి చెక్ చేసి దాని తర్వాత సిపిఆర్ అనేది మనం స్టార్ట్ చేసే ముందు పక్కన ఎవరినైనా పిలిచి వాళ్ళని ఫస్ట్ 108 అంబులెన్స్ అయినా లేదంటే నియరెస్ట్ హెల్ప్ ఏమైనా ఉందా అని చూసుకోవాలి. లేదంటే ఆయనకు సపోర్ట్ కోసమైనా మనం పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ డాక్టర్ గారు ఇప్పుడు ఎయిర్వే చెక్ చేస్తారు. ఎస్, హీఈస్ నాట్ బ్రీతింగ్. నెక్స్ట్ డాక్టర్ తట్టి లేపుతున్నారు, లేదు. నెక్స్ట్ డాక్టర్ విల్ చెక్ ఫర్ ద కెరోటిడ్ పల్స్. మనం అనుకున్నట్టు కెరోటిడ్ పల్స్ ఫీల్ అవ్వట్లేదు అంటే నెక్స్ట్ వీ షుడ్ స్టార్ట్ ద సిపిఆర్. ఎట్లా స్టార్ట్ చేయాలి? కంప్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత ర్యాపిడ్గా చేస్తాం, ఎంత ఎఫెక్టివ్గా చేస్తాం అనేది పేషెంట్ అంత ఈజీగా మనకి బయటికి వస్తారనమాట. మెయిన్గా వచ్చేసి మనము అది స్టర్నమ్ ఉంటుంది కదా మనకి, స్టర్నమ్ అని దిస్ ఈజ్ ద మెయిన్ ప్లేస్ టు డూ ద సిపిఆర్. జిఫాయిడ్ ప్రాసెస్ ఉంటుంది యూజువల్గా. జిఫాయిడ్ ప్రాసెస్ దగ్గర మేడం, ఎస్ మేడం, సెంటర్ ఆఫ్ ది చెస్ట్. ఓకే, సెంటర్ ఆఫ్ ది చెస్ట్ అనుకుంటే మనం లొకేట్ చేయాలండి. సెంటర్ ఆఫ్ ది చెస్ట్ ఎవరైనా లొకేట్ చేయొచ్చు.
లొకేట్ చేయడానికి ఫస్ట్ మనము ఇక్కడ రిబ్స్ని ఫీల్ అవుతాం. ఎవరైనా ఇక్కడ ఈజీగా రిబ్స్ని ఫీల్ అవ్వచ్చు. రిబ్స్ని ఇక్కడ స్లైడ్ చేసినట్టు అయితే మీకు సెంటర్ ఆఫ్ ద చెస్ట్ ఇక్కడ వస్తుంది. ఓకే, సెంటర్ ఆఫ్ ద చెస్ట్ నుంచి 2 ఇంచెస్ పైన మన పామ్కి హీల్ ఉంటుంది కదా, అది పెట్టాలి. సపోజ్ మనము ఇక్కడ మన ఫింగర్స్తో పెడితే మనము అంత ఎఫెక్టివ్గా సిపిఆర్ చేయలేము కాబట్టి మనం ఈ పామ్తో చేస్తే ఎఫెక్టివ్నెస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇంకోటి అండి, నేను ఈ పొజిషన్ చూపిస్తాను, మీరు హ్యాండ్స్ పొజిషన్ ఎట్లా పెట్టాలి సిపిఆర్లో అనేది నేను చూపిస్తాను. సింపుల్గా ఏంటి అంటే మనకి కుడి చేయి అంటే డామినెంట్ హ్యాండ్ ఉంటుంది కదా ఎవరికి, అంటే కొంతమందికి కుడి చేయి అలవాటు ఉంటుంది, కొంతమందికి ఎడం చేయి అలవాటు ఉంటుంది. ఏదైతే డామినెంట్ హ్యాండ్ ఉందో అది ఫస్ట్ కింద ఉండాలి, చెస్ట్ మీద ఉండి ఈ ఇంకొక హ్యాండ్ ఇంటర్లాక్ చేయాలి. ఇందాక డాక్టర్ గారు చెప్పారుగా, ఇంటర్లాక్ చేసినట్టు పెట్టుకుంటే అది పొజిషన్ కరెక్ట్గా ఉంటుంది. అండ్ కంప్రెషన్స్ ఇవ్వడానికి కూడా కరెక్ట్ కంప్రెషన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో పెట్టుకొని ఒక్కసారి వాళ్ళకి పొజిషన్ చూపించండి, ఎక్కడ పెట్టాలి ఏంటని. బొమ్మ పైకెత్తండి. ఇప్పుడు డాక్టర్స్ డెమాన్స్ట్రేట్ చేస్తున్నారు కదా, అక్కడ చెయ్యి పెడితే ఆ కంప్రెషన్స్ అన్నవి కరెక్ట్గా హార్ట్కి పంపు అంటే రీపంప్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది అనమాట. డామినెంట్ హ్యాండ్ని కింద పెట్టుకొని దానిపైన ఇంకో అదర్ హ్యాండ్ ఇంటర్లేస్ చేస్తేనే ఆ కంప్రెషన్స్ అన్నవి కరెక్ట్గా ఇవ్వడానికి పొజిషన్ ఉంటుంది. ఒక 2 ఇంచెస్ పైన ప్లేస్ చేసుకొని మన హీల్ ఆఫ్ ద హ్యాండ్ని ఇక్కడ ప్లేస్ చేయాలండి. ఓకే, హీల్ ఆఫ్ ద హ్యాండ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే మనము స్ట్రైట్ ఎల్బో పెట్టుకొని కంప్రెషన్స్ ఇస్తే దట్ విల్ బి ద ఎఫెక్టివ్ సిపిఆర్. ఇప్పుడు డాక్టర్ గారు చూపిస్తారు చూడండి. మనము ఎల్బోస్ బెండ్ చేయకుండా ఇప్పుడు ఫస్ట్ అంటే ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసేది 2 నిపిల్స్కి మధ్యలో సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో కూడా మనం ప్లేస్ చేయొచ్చు హీల్ని, ఈజీ అండర్స్టాండింగ్ కోసము. ఓకే, ఇప్పుడు దీంట్లో కంప్రెషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఎఫెక్టివ్గా ఇస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫెక్టివ్గా ఇవ్వడానికి మనము దీనిది సైకిల్ ఉంటుంది. ఓకే, ఎవ్రీ 1 మినిట్లో అట్లీస్ట్ 100 to 120 కంప్రెషన్స్ ఇవ్వాలి. మనం 100 to 120 కంప్రెషన్స్ ఇవ్వాలంటే 30 seconds విల్ బి ద ర్యాపిడ్ కంప్రెషన్స్. దాని తర్వాత పేషెంట్కి 2 breaths ఇవ్వాలి. మనకి ఇక్కడ కంప్రెషన్ ఒకటే ఇంపార్టెంట్ కాకుండా ఎయిర్వే కూడా చాలా ఇంపార్టెంట్. మనం పేషెంట్కి ఎయిర్వే ఎట్లా ఇస్తాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎయిర్వే కోసము మనం కంప్రెషన్ ఓకే స్టార్ట్ చేస్తాం, దాని తర్వాత ఎయిర్వే ఎలా ఇస్తామంటే దీనికి టెక్నిక్ ఉంటుంది. ఇట్ విల్ బి హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్. అంటే మనం హెడ్ అనేది ఫస్ట్ వెనకకు టిల్ట్ చేయాలి. వెనకకు టిల్ట్ చేసి చిన్ అనేది ఓపెన్ చేస్తే మనకి ఎయిర్వే అనేది ఓపెన్ అవుతుంది. ఎయిర్వే ప్యాసేజ్ కూడా మనకి ఎయిర్ ఇచ్చినా కూడా ఈక్వల్గా పాస్ అవుతుంది. కాబట్టి మనం దాంట్లో ఎయిర్ పాస్ చేసినాక కూడా దెన్ వీ షుడ్ నోటీస్ ద చెస్ట్ రైజ్. మనము చెస్ట్ అనేది పైకి వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనం. ఓకే, విల్ స్టార్ట్. ఎస్ మేడం, డెఫినెట్లీ మేడం. ఓకే, ఇప్పుడు అట్ 1 go విల్ డూ 1 CPR సో దట్ వీ కెన్ నో ఇట్. మనం ఇప్పుడు పేషెంట్ని ఐడెంటిఫై చేసినాం మేడం. విల్ చెక్ ఎయిర్వే, విల్ వేక్ హిమ్ అప్, దాని తర్వాత విల్ కీప్ హిజ్ ఎయిర్వే ఓపెన్. ఓకే, విల్ స్టార్ట్. నౌ పేషెంట్ ఒకటి కొలాప్స్డ్ పొజిషన్లో మనకు దొరికింది. ఇక్కడ ఈ పేషెంట్ పడిపోయింది అనుకోండి, విల్ స్టార్ట్ ద సిపిఆర్. ఫస్ట్ విల్ చెక్ హిజ్ కాన్షియస్ ఉన్నాడా లేదా మనం చెక్ చేస్తున్నాం. కాన్షియస్ లేడు, దాని తర్వాత ఆయన లేపి చెక్ చేస్తున్నాం, లేదు ఏం రెస్పాన్స్ లేదు. దెన్ విల్ చెక్ ద కెరోటిడ్ పల్స్. ఓకే, కెరోటిడ్ పల్స్ కూడా ఫీల్ అవ్వనప్పుడు దెన్ వీ షుడ్ చెక్ హిజ్ బ్రీతింగ్లో అంటే అన్యూజువల్ బ్రీతింగ్ ఏమైనా ఉందా అంటే ఇంకేమైనా ఉందా అనేది మనం చూడాలి. అంటే ఎయిర్వే అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా చూడాలి. దెన్ విల్ స్టార్ట్ ద సిపిఆర్ చెప్పిన పొజిషన్ ప్రకారం సెంటర్ ఆఫ్ ద చెస్ట్ పెట్టి 30 కంప్రెషన్స్ ఇస్తాం. ఎస్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 29 30 అండ్ 2 breaths. చూడండి సార్ చేసినట్టు ఇప్పుడు హెడ్ టిల్ట్ చేసి చిన్ ఓపెన్ చేసి దెన్ వీఆర్ డూయింగ్ దిస్. ఈ కంప్రెషన్స్ అంటే కొన్ని యాడ్ చేయట్లేదని నేను వచ్చి జాయిన్ అయ్యాను. కంప్రెషన్స్ కూడా ఎట్లా పడితే అట్లా ఇవ్వకూడదు. రిబ్ ఫ్రాక్చర్స్ అవుతాయి, లివర్ లాసరేషన్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో కంప్రెషన్ ఎప్పుడు ఇంచెస్లో అయితే 2 inches
చెస్ట్ ఇలా ఇవ్వాలి, మళ్ళీ రీకాయిల్ అవ్వాలి, అంటే మళ్ళీ పైకి లేవాలి చెస్ట్, అలానే లోపల ఉండకూడదు. మనం చేసినప్పుడు 2 ఇంచెస్ వెళ్ళాలి, ఇంచెస్ అయితే 5 ఇంచెస్, సెంటీమీటర్లు అయితే 2 సెంటీమీటర్స్ అలా ఇవ్వాలి. చెస్ట్ రీకాయిల్ అవ్వాలి అండ్ మళ్ళీ పైకి రావాలి, మళ్ళీ పైకి వచ్చినప్పుడే మళ్ళీ మనం ఒక కంప్రెషన్ ఇవ్వాలి. అలా 1 మినిట్లో మనం 30 కంప్రెషన్స్, 2 బ్రెత్స్ అనేది వాళ్ళు చెప్తారు. సో మనం ఎక్కువ ఫోర్స్ఫుల్గా మన ఇష్టం వచ్చినట్టు చేస్తే రిబ్ ఫ్రాక్చర్స్ అవుతాయి. కొన్ని యాస్పిరేషన్స్ కూడా ఏమన్నా బ్లడ్ కానీ వామిటింగ్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా లంగ్లో యాస్పిరేషన్ అయ్యి, లంగ్ యాస్పిరేషన్ అయితే కూడా మనం సిపిఆర్ చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. సో కంప్రెషన్స్ మనము 2 సెంటీమీటర్సే ఉండాలి, 5 ఇంచెస్లో అయితే 5 ఇంచెస్, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే అన్ని రిబ్ ఫ్రాక్చర్ అయిపోయి మళ్ళీ పేషెంట్ మనం బ్యాడ్ చేసిన వాళ్ళం అవుతాం. రిపిటేటివ్ మేనర్. సపోజ్ 1 అడిషన్ అండి, సరే మనం ఈ పేషెంట్కి సిపిఆర్ చేస్తున్నాం అవసరం ఉందని. కొన్ని పేషెంట్స్కి సిపిఆర్ అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే వెన్ వీ చెక్ దేర్ ఎయిర్వే బ్రీతింగ్ సర్క్యులేషన్, మన కెరోటిడ్ పల్స్ ఫీల్ అయినప్పుడు వీ షుడ్ సీ ద అదర్ ఫ్యాక్టర్స్. సపోజ్ చాలామంది ఇప్పుడు ఎల్డర్లీ పీపుల్ ఉంటారు, సడన్గా అన్కాన్షియస్ అవుతారు, వాళ్ళ షుగర్ డౌన్ అవ్వడం వల్ల, బీపీ షూటప్ అవ్వడం వల్ల కూడా అవుతారు. అట్లాంటి పేషెంట్స్కి సిపిఆర్ చేయాల్సిన అవసరం ఉండదు. నియరెస్ట్ హెల్ప్ యూల్ చేసి నియరెస్ట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఓకే, ఇప్పుడు మనం 2 బ్రెత్స్ ఇవ్వాలి పేషెంట్కి. ఓకే, ఇది 2 బ్రెత్స్ అయినాక దిస్ విల్ కంటిన్యూ ఫర్ 3 to 4 సైకిల్స్. బేసిక్గా 3 to 4 సైకిల్స్ అయినాక వీ షుడ్ రీఅసెస్ ద పేషెంట్ ఇఫ్ ఈజ్ బ్రీతింగ్ అగైన్. లేదంటే మళ్ళీ కెరోటిడ్ పల్స్ మనం చెక్ చేస్తాం, కెరోటిడ్ పల్స్ ఉందా లేదా అనేది మళ్ళీ అసెస్ చేస్తాం. సపోజ్ పేషెంట్కి కెరోటిడ్ పల్స్ అనేది మనకు వచ్చేసింది అనుకోండి, మనం పేషెంట్ని ఒక పొజిషన్లో పెట్టడం ముఖ్యం. ఎందుకంటే హీ షుడ్ బి సేఫ్లీ బ్రీతింగ్ ఏదైనా హెల్ప్ వచ్చేవరకు. లేదంటే మనము సపోజ్ కెరోటిడ్ పల్స్ మనం అనుకున్నది రాలేకపోతే వీ షుడ్ కంటిన్యూస్లీ డూ ద సిపిఆర్. ఇంకోటి, మనము ఎవరైనా ఎనీ పర్సన్, ఇట్స్ ఎ కామన్ థింగ్, ఎవరైనా ఎగ్జాస్ట్ అయిపోతారు. దే కెన్ మ్యాక్సిమమ్ డూ టిల్ 5 to 7 minutes. దాని తర్వాత వీ షుడ్ టేక్ ద నియరెస్ట్ హెల్ప్ ఆఫ్ ఎనీ పర్సన్ హూ కెన్ బీ డూయింగ్ సిపిఆర్ అండ్ యూ షుడ్ హెల్ప్ దెమ్ పర్ఫార్మింగ్ ద సిపిఆర్. ఇన్ ద మీన్ వైల్ యూ షుడ్ కాల్ ద నియరెస్ట్ హెల్ప్. మేల్ ఫీమేల్కి ఏం డిఫరెన్స్ ఉండదు మేడం. ఎల్డర్లీ ఏజెస్ ద కంప్రెషన్ విల్ బి సేమ్. మనం చిల్డ్రన్స్కి వచ్చేసి less than 5 years చిల్డ్రన్స్ ఎవరున్నా సరే మనం చెక్ చేస్తాం వాళ్ళ బాడీ స్ట్రక్చర్ బట్టేసి. ఇఫ్ వీ ఫీల్ కంప్రెషన్స్ వీఆర్ డూయింగ్ ఇట్ ఏ ర్యాపిడ్ వే, వాళ్ళకి మనము పీడియాట్రిక్ అడల్ట్ లైఫ్ సపోర్ట్ ప్రకారం మనము థమ్తోని కంప్రెషన్స్ ఇస్తాం. థమ్తోని కంప్రెషన్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఎయిర్వే అనేది చెక్ చేసుకొని నియరెస్ట్ ప్లేస్కి చెక్ చేస్తాం. డైరెక్ట్ బ్రీత్ ఇవ్వచ్చా మౌత్ టు మౌత్? డైరెక్ట్ బ్రీతింగ్ ఇవ్వచ్చు మేడం, నో ప్రాబ్లం. ఇఫ్ యూ ఫీల్ ఇట్ ఈస్ వెరీ సేఫ్ దెన్ వీ షుడ్ డూ. మనం యూజువల్గా సిపిఆర్ ఎందుకు స్టార్ట్ చేస్తామంటే టు రెసిస్టేషన్ అంటే ఆయన మనకి ఇప్పుడు బ్రెయిన్కి యూజువల్గా ఆక్సిజన్ less than 2 minutes కన్నా లెస్ టైంలో మనం ఆ సర్క్యులేషన్ అనేది అందించాలి. మనం ఎంత అనుకున్నా కూడా మన బ్లడ్ సప్లైలో దెర్ విల్ బి సమ్ ఆక్సిజన్ విచ్ విల్ హెల్ప్ ద బ్రెయిన్ టు నాట్ గోయింగ్ టు హైపాక్సిక్ ఇంజురీ. హైపాక్సిక్ ఇంజురీ అంటే మనం బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్స్ అనేది సడన్గా పడిపోకుండా మనము ఈ సిపిఆర్ అనేది స్టార్ట్ చేస్తాం. మనము చూస్తాం బయట పేషెంట్స్ ఎంతోమంది బ్రెయిన్ డెడ్ అంటారు. బ్రెయిన్ డెడ్ అంటే మన బ్రెయిన్ అనేది ఇన్యాక్టివ్ అయిపోతుంది ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం వల్ల. అట్లాంటప్పుడు మన వేరే ఆర్గన్స్ పనిచేసినా కూడా దానికి యూజ్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు వెంటిలేటర్ మీదనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిపిఆర్ స్టార్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఇది కూడా డౌట్ రావచ్చు, ఇట్స్ ఎ వెరీ కామన్ డౌట్. మనం ఇప్పుడు బ్రీత్ చేసేది కార్బన్ డైఆక్సైడ్ అనుకుంటాం ఆక్సిజన్ తీసుకొని, మనం కార్బన్ డైఆక్సైడ్ ఇస్తాం కదా సార్ పేషెంట్కి అంటే దేర్ ఈస్ నథింగ్ లైక్ దట్. మనం ఎక్సైల్ చేసే గ్యాస్లో కూడా దెర్ విల్ బి 70 to 75% ఆఫ్ ద ఆక్సిజన్ లెవెల్స్ విచ్ విల్ ఎఫెక్టివ్లీ హెల్ప్ ద పేషెంట్ హూ ఈస్ కొలాప్స్డ్. కూర్చోవడం కాదు మేడం, పేషెంట్ అన్కాన్షియస్ అయినాక మనం సిపిఆర్ చేస్తూనే ఉండాలి. పేషెంట్ రికవర్ అయినారు అనిపిస్తే దెన్ వీ షుడ్ కీప్ ద పేషెంట్ ఇన్ టు లెఫ్ట్ లేటరల్ పొజిషన్. అంటే మనం సేఫ్ ప్లేస్కి షిఫ్ట్ చేసిన తర్వాత లైక్ ఇన్ కేస్ ఇంట్లోనే అయింది అనుకుందాం ఎవరైనా పేషెంట్కి తెలిసిన వాళ్ళకి,
సో ఇమీడియట్గా వాళ్ళని బెడ్ పైన టేబుల్ పైన అట్లా చేయకుండా వీ నీడ్ టు మూవ్ దెమ్ టు ఏ హార్డర్ సర్ఫేస్. అంటే కింద హార్డ్గా ఉన్నప్పుడే కంప్రెషన్స్ అనేవి ఇట్ విల్ బీ మోర్ ఎఫెక్టివ్ అనమాట. సో కింద హార్డ్ సర్ఫేస్ ఉండేలాగా చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ మంచం మీద కానీ సోఫా సెట్ల మీద కానీ చేయడం అట్లాంటివి చేయకండి. కింద హార్డ్ సర్ఫేస్ మ్యాండేటరీగా ఉండేటట్టు చూసుకోండి. అండ్ మోరోవర్ సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు ఇట్స్ బెటర్ టు అన్కవర్ దెమ్. ఇన్ కేస్ ఫీమేల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని లైట్గా కొంచెం లూజ్ చేయడము, ఒకవేళ మేల్ ఉంటే వాళ్ళకి కంప్లీట్గా షెట్ ఓపెన్ చేసి దెన్ ఇన్ బిట్వీన్ ద సెంటర్ ఆఫ్ బోత్ ద నిపిల్స్ మధ్యలో ఈజీగా పాయింట్అవుట్ చేయగలుగుతాం ఎవరైనా. సో సెంటర్ ఆఫ్ ద 2 nipples we need to start giving compressions at that point. సో సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు ఇన్ కేస్ మీరు ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో అట్లా ఉంటే కంపల్సరీ మన చుట్టుపక్కల చాలామంది వచ్చి గ్యాదర్ అవుతారు ఏదైనా సిచ్యువేషన్ అయినప్పుడు. సో వాళ్ళందరినీ పక్కకి జరగమని చెప్పాలి. బికాస్ పేషెంట్కి గాలి ఆడనివ్వాలి కాబట్టి. సో అందరినీ పక్కకి జరగండి, దూరం జరగండి అని చెప్పిన తర్వాత దెన్ వీ నీడ్ టు స్టార్ట్ డూయింగ్ దీస్ ప్రొసీజర్స్. ఓకే. అండ్ అట్లా స్టార్ట్ చేసే ముందు కూడా 108 కాల్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి వీ నీడ్ టు పబ్లిక్ గ్యాదరింగ్లో ఎవరన్నా ఒక పర్సన్ ఉంటే అతనికి పాయింట్అవుట్ చేసి ప్లీజ్ మీరు కాల్ చేయండి 108కి అని చెప్పి పాయింట్అవుట్ చేసి చెప్పండి. అట్లా కాకుండా మనం ఓన్లీ ఎవరైనా 108కి కాల్ చేయండి అంటే నేను కాకపోతే ఇంకెవరో చేస్తారు, నేను కాకపోతే వాళ్ళు చేస్తారు అని చెప్పి ఎవరూ ఫోన్ చేయరు. సో కంపల్సరీ వీ నీడ్ టు పాయింట్అవుట్ టు ద స్పెసిఫిక్ పర్సన్ నుంచి మీరు కాల్ చేయండి అని చెప్పి చెప్పాలన్నమాట. సో దెన్ అప్పుడు సిపిఆర్ స్టార్ట్ చేస్తాం మనము. సిపిఆర్ చేస్తూ ఉండాలి. సో వెన్ వీ నీడ్ టు స్టాప్ సిపిఆర్ అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ అనమాట. ఎప్పుడు సిపిఆర్ ఆపాలి అని కూడా మనకు తెలియాలి. సో వెన్ వీ విల్ స్టాప్ ది సిపిఆర్ అంటే ఎదర్ ద పర్సన్కి కాన్షియస్నెస్ మళ్ళీ తిరిగి రీగెయిన్ అయినప్పుడు, అతనికి మళ్ళీ తిరిగి కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ సిపిఆర్ ఇవ్వడం వేస్ట్. సో అతని కాన్షియస్ నుంచి వచ్చిన తర్వాత సిపిఆర్ ఆపేయడం బెటర్. అండ్ ఇంకో కండిషన్ ఎప్పుడు ఆపేస్తామంటే ఏదైనా అంబులెన్స్ కానీ లేదా ఎవరైనా పర్సన్ మనకి హెల్ప్గా వచ్చినప్పుడు వీ విల్ స్టాప్ గివింగ్ సిపిఆర్ కంప్రెషన్స్. అండ్ మూడోది ఎప్పుడు ఆపేస్తాం ఇదనంటే ఇంకా కంప్లీట్గా మనం ఎగ్జాస్ట్ అయిపోయాం, ఇంకా మా వల్ల అవ్వట్లేదు అంటే అట్ దట్ మూమెంట్ యూ కెన్ గివ్ అప్ అండ్ యూ కెన్ స్టాప్. అంతేగాని 3 సిచ్యువేషన్స్ తప్ప ఇంకా మిగతా ఏ సిచ్యువేషన్ వచ్చినా సిపిఆర్ ఆపకుండా మాత్రం ట్రై చేస్తే చాలా బెటర్ ఎవరైనా. చూశారు కదండి, సిపిఆర్ పైన చాలా చక్కగా వివరించారు డాక్టర్లు. అదేవిధంగా అన్ని శాఖల అధికారులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Here we are going to demonstrate the CPR today. జనరల్గా మనం ఎవరికి సిపిఆర్ చేయాలి అనేది ఇంపార్టెంట్ మనకి. మనం పేషెంట్ రెస్పాండ్ అవుతున్నాడా లేదా అనేది మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు పేషెంట్ సడన్గా అన్రెస్పాన్సివ్ అయినప్పుడు మనం వాళ్ళని అసెస్ చేస్తాం. సర్క్యులేషన్ ఎయిర్వే బ్రీతింగ్కి ఎందుకు చేంజ్ చేస్తున్నారంటే Please subscribe to the channel and download the Politicos app from the links in the description.